హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ చాప్టర్ వర్డ్ పవర్. మనకు సెక్షన్ సిలో రోమన్ నెంబర్ 16లో మనకి బిట్ అయితే వస్తుందండి. మీకు టోటల్గా ఇటువైపు మీకు కాలం ఏ, అదేవిధంగా ఇటువైపు కాలం బి అని ఇచ్చి మీకు ఇక్కడ వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేది మనకు ఇక్కడ కనిపెట్టాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకు 6 అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 ఆఫ్ ద 3 మార్క్స్ వచ్చేస్తాయండి. ఓకే, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ ఎంటైర్గా మనకు టెక్స్ట్ బుక్లో నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ వస్తే కనుక మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని దాంతో నాతో కలిసి మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే చాలా ఈజీగా మనకు వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీఆర్ ఇన్ ఎక్సర్సైజ్ నెంబర్ 1. సో కాలం ఏలో మీరు చూసినట్లయితే ఏముందండి, ఫస్ట్ క్రూక్డ్. క్రూక్డ్ అనేది ఇక్కడ ఈవెన్ మనకు అడ్జెక్టివ్లో ఇవ్వడం జరిగింది. సో మనకు క్రూక్డ్ అంటే అడ్జెక్టివ్కి వచ్చేసరికి మనకు డిజానెస్ట్ అనే మీనింగ్తో వచ్చేస్తుందండి. ఆనెస్టీ లేకపోవడాన్ని మనకు డిజానెస్ట్ అంటారు కదా, సో డిజానెస్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఎఫ్ అవుతుందండి. ఓకేనా, ఆన్సర్ ద నెక్స్ట్ బిట్. యాంప్యుటేట్. యాంప్యుటేట్ అంటే ఏంటంటే దిస్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ టు కట్ ఆఫ్ సంబడీస్ ఆర్మ్స్, లెగ్, ఫింగర్ ఇన్ ఏ మెడికల్ ఆపరేషన్ అనమాట. అంటే ఏదైనా మెడికల్ ఆపరేషన్లో ఎమర్జెన్సీలో కొన్ని సందర్భాల్లో కాళ్ళు, వేళ్ళు ఇలాంటి తీసేయాల్సిన పరిస్థితి వస్తాయి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు. సో దానికి మనకు ఇక్కడ యాంప్యుటేట్ అని చెప్పి ఉపయోగిస్తారండి వర్డ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, అండ్ సీ ద థర్డ్ వన్, సెస్మిక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సెస్మిక్ అంటే ఏం లేదు, మనకు ఇట్స్ రిలేటెడ్ టు ద ఎర్త్క్వేక్స్ అని, మామూలుగా భూకంపాలని ఇలా వస్తాయి కదండి, వాటికి రిలేటెడ్ వర్డ్ ఇది. ఓకే, సెస్మిక్ అనేది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు జీ అవుతుంది. అండ్ సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంపేషెంట్. ఇంపేషెంట్ అంటే ఏం లేదు, మనకు పేషెన్సీ లేకపోవడాన్ని మనం ఇంపేషెన్స్ అని అంటాం. అంటే ఓపిక లేకుండా మనం ఎవరి మీద అరిచేస్తుంటాం కదా, సో దాన్ని మనకు ఇంపేషెంట్గా తీసుకోవడం జరుగుతుంది. పేషెంట్కి మనకు ఆపోజిట్ వర్డ్ ఇంపేషెంట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈజీలీ అనాయిడ్ బై సమ్ వన్స్ మిస్టేక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. అండ్ సి ద నెక్స్ట్ వన్, ఎలోక్వెంట్. ఎలోక్వెంట్ అంటే ఏంటి? ఎలోక్వెంట్ అంటే మామూలుగా ఎలోక్వెంట్ ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతుంటాయి, ఫ్లూయెన్సీ టెస్ట్ అనమాట. అంటే రాసే దాంట్లో కానీ మాట్లాడేదానికి ఫ్లూయెన్సీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, మనకు ఈవెన్ ఫారెన్ వెళ్ళేటప్పుడు కూడా వాటిని మన ఎలోక్వెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి యూజ్ చేస్తారు. సో మనకు ఇక్కడ చూసేసరికి ఈలో ఉంది చూడండి, ఫ్లూయెంట్ ఆర్ పర్సీవ్స్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఈ. నెక్స్ట్ ఎమిషన్. ఎమిషన్ అంటే ఏంటి? ఎమిషన్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ ఇదండి, ఏ ప్రొడక్షన్ అండ్ డిశ్చార్జ్ ఈజ్ కాల్డ్ ఎమిషన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్ హెచ్. నెక్స్ట్ చూద్దాం, ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఎక్సర్సైజ్ నెంబర్ 2 చాలా ఈజీగా ఉంది చూడండి. మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 2లో ఫస్ట్ గ్రేస్ఫుల్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో గ్రేస్ఫుల్లీ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా మనం జనరల్గా లెటర్స్లో రాసేటప్పుడు ఈ వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏదైనా పొలైట్గా మనం చెప్పేదానికి ఈ గ్రేస్ఫుల్లీ అనేది ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రేస్ఫుల్లీ అంటే బిహేవింగ్ ఇన్ పొలైట్ అండ్ ప్లెజెంట్ వే, ఇది మీకు ఆన్సర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ డి అండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే కొత్తగా ఏదైనా ఒక ఇన్వెన్షన్, ఓకే, కొత్తగా ఏదైనా కనుక్కున్నట్లయితే దాన్ని క్రియేటివిటీతో కనుక్కుంటే దాన్ని ఇన్నోవేషన్ అని అంటాము. అంటే ఎవరు ఇంతవరకు కనిపెట్టిన దాన్ని కొత్తగా మనం కనుక్కుంటే ఇన్నోవేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్కడ ఆన్సర్ చూడండి, యా, టు గెట్ యూజ్ టు ఎ సిచ్యువేషన్, న్యూ ప్లాన్. ఓకే, సో ఐ థింక్ దిస్ ఈస్ ఓన్లీ ద ఆన్సర్. యా, ఇదే అండి. సో ఎఫ్ సారీ a new method, idea and product, ఇదే కదా. ఎస్, ఈ అండి ఆన్సర్, సారీ. అండ్ సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్లమ్టైజ్డ్. ఎక్లమ్టైజ్డ్ అంటే అడ్జస్ట్ అవ్వడం అండి. ఏదైనా క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడాన్ని ఎక్లమ్టైజ్డ్ అని మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఇది అవుతుంది, టు గెట్ యూజ్ టు ఎ సిచ్యువేషన్ ఆర్ న్యూ ప్లాన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి ఫర్ దట్ క్వశ్చన్. అండ్ సి ద నెక్స్ట్ వన్, మెటిగేటెడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మెటిగేటెడ్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే వెరీ సింపుల్, మెటిగేటెడ్ ఫోర్త్ వన్ కదండి. సో
మెటిగేటెడ్ ఒకసారి సర్చ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి అండి. యా సంథింగ్ బ్యాడ్, బ్యాడ్ సిచ్యువేషన్ లేదా సంథింగ్ బ్యాడ్ అనేది మనకి ఇక్కడ మీనింగ్లో వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. నెక్స్ట్ చూడండి, ఎక్సెలరేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎక్సెలరేట్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసరికి మనకు మేక్ సమ్ వన్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్సైటెడ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఇవి వీటి మీనింగ్లో తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, షెర్పా అంటే మామూలుగా ఇది హిమాలయ పర్వతాలు అట్లా పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఉంటారు కదండి. సో అలా మంచు పర్వతాలు ఏదైతే ఉన్నా అక్కడ ట్రైబ్స్ ఉంటారనమాట. వాళ్ళు జస్ట్ జనరల్గా పీపుల్కి గైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి గైడ్స్ని మనకు షెర్పా అని యూస్ చేస్తారంట. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు జీ అవుతుందండి. చాలా ఈజీగా ఉంది కదా. అండ్ సీదా రోమన్ నెంబర్ 3, నాట్ రోమన్ అండి, ఎక్సర్సైజ్ నెంబర్ 3 అన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో ఎక్సర్సైజ్ నెంబర్ 3లో అయితే మనం ఉన్నాం ఈరోజు. ఇప్పుడు సో ఫస్ట్ వీట్ చూసినట్లయితే ఎండ్ రూట్. సో ఎండ్ రూట్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక రూట్లో వెళ్తుంటే ఆ మార్గ మధ్యంలో ఏదైనా జరిగినా లేకపోతే ఆ మార్గ మధ్యాన్ని మనం ఎండ్ రూట్ అని యూజ్ చేస్తాం. లైక్ ఆన్ ద వే, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సైనిక్ అంటే ఏంటి? సో సైనిక్ అంటే మనకు ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఎ పర్సన్ హూ బిలీవ్స్ దాట్ పీపుల్ ఆర్ నాట్ సిన్సియర్. ఎవరైతే పీపుల్ సిన్సియర్గా ఉండరు, పీపుల్ వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటారు అన్న భావంతో ఉంటారో వాళ్ళని మనకు సైనిక్ అని యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ చూడండి, గ్లిమ్సెస్. సో మీకు ఇక్కడ గ్లిమ్సెస్ అంటే ఏం లేదు, మనకు జస్ట్ అలా చూడనట్టు ఒక ఓరకంట చూడడానికి మనకు గ్లిమ్సెస్ అని యూజ్ చేస్తుంటారు. లైక్ ఏ చూడండి, ఎమెమెంటరీ పార్షియల్ వ్యూ ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, ఎక్లైమ్. సో ఎక్లైమ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పొగడతారు. జనరల్గా ఎక్లైమ్ అంటే ఎక్లమినేషన్ సర్టిఫికేట్ అంటారు కదా, ప్రశంసా పత్రము. సో అదనమాట. సో ఇక్కడ మనకు ఎక్లైమ్ అనేది ఏ విధంగా ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సంబడి అన్నారు కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ చూడండి, క్యాటస్ట్రోఫిక్ అని ఇవ్వడం జరిగింది. క్యాటస్ట్రోఫిక్ అని ఇవ్వడం జరిగిందండి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్యాటస్ట్రోఫిక్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్ని మనం అలా యూజ్ చేస్తుంటాం. సో ఆన్సర్ ఈజ్ సి అండి జనరల్గా ఇక్కడ. నెక్స్ట్ చూడండి, అఫోర్డబుల్. సో ఇక్కడ అఫోర్డబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనకు ఏదైనా ఒక వస్తువు మన బడ్జెట్లో వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఇది అఫోర్డబుల్ అని చెప్పి యూజ్ చేస్తుంటాం. ఓకే, వర్తీ ఫర్ ద ప్రైస్ అలా యూజ్ చేస్తారు కదా, అంటే రీజనబుల్ ప్రైస్డ్. సో ఎదురుగానే ఇచ్చేస్తున్నారు ఆన్సర్, చూసారా? సో దిస్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ అండి. ఓకేనా. అండ్ సీ ద ఎక్సర్సైజ్ నెంబర్ 4. ఎక్సర్సైజ్ నెంబర్ 4లో మనం ఇప్పుడు ఉన్నామండి. చూస్తే చాలా ఈజీ ఉంటుంది ఇది. బెస్ట్ ఆవ్ అంటే ఏం లేదండి, గిఫ్ట్ ఏదైనా ఇవ్వడానికి, అవార్డ్స్ ఏదైనా ఇవ్వడానికి మనం బెస్ట్ ఆవ్ అని యూజ్ చేస్తాము. మరి ఇక్కడ ఎలా ఇచ్చారనేది చూస్తాం. టు గివ్ సంథింగ్ యాజ్ అన్ ఆనర్ ఆర్ ప్రెజెంట్. ఇదే అండి ఆన్సర్. ఈజీగా ఉంది కదా. కొంచెం చూసి నిదానంగా చదువుకొని మనం ఆన్సర్ చేయాలండి. ఓకేనా. ఇంటర్వెన్షన్. ఇంటర్ అంటే ఏంటి? మామూలుగా మీరు చదువుతుంటే అది ఇంటర్మీడియట్ కదండి. ఇంటర్ అంటే మిడిల్ అండి, ఇన్ఫ్యాక్ట్ మధ్యలో అని మీనింగ్ వస్తుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ద యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇంటెన్షనల్లీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూస్తే అడ్వెంచర్ అని ఇవ్వడం జరిగిందండి. అడ్వెంచర్ అంటే మీకు తెలుసు కదా, సాహసం చేయడాన్ని మనం అడ్వెంచర్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి. చూడండి, ఎక్సైటింగ్ ఆర్ డేంజరస్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ అడ్వెంచర్. సో ద ఆన్సర్ ఈజ్ హెచ్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మనకు క్యాలిబ్రేషన్ అని ఇవ్వడం జరిగింది. రోమన్ నెంబర్ 4లో 4 అండి. అంటే ఇక్కడ కేర్ఫుల్ అసెస్మెంట్ అన్నమాట. Careful assessment or adjustment is called like that. Okay na. And see the next one, wastage. So wastage అని చెప్పి ఇక్కడ 4th రోమంలో 5th వన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వేస్టేజ్ అంటే ఏం లేదండి, ఏదైనా అవశేషాలని మనం వేస్టేజ్ అంటారు. అంటే ఏదైనా ఒక
జంతువు చనిపోతే మనం పూజ చేసిన తర్వాత చివరిగా ఏదైతే మిగిలి ఉంటాయో వాటిని వేస్టేజ్ అంటారు. దీన్నే ఇక్కడ చూసారా రిమైన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ ఎదురుగానే ఉంది ఈ అండి. అండ్ నెక్స్ట్ చూడండి కాంగ్రిగేట్ అంటే ఏం లేదు, మామూలుగా జనరల్గా CON అని కనుక మనకు ప్రిఫిక్స్ వచ్చినట్లయితే అంటే ఏదైనా ఒక దాన్ని కనెక్ట్ చేయడం అనమాట. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదండి, కాంగ్రెస్ అంటే సమావేశపరచడం, కాంగ్రిగేట్ అంటే సమావేశం అనే మీనింగ్లో కూడా వస్తుంది అనమాట. చూడండి టు కమ్ టుగెదర్ ఇన్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ కాంగ్రిగేట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి, ఏ ఈస్ ద ఆన్సర్ ఫర్ దాట్. ఓకేనా, నౌ we shall open the exercise number 5. Exercise number 5 కూడా మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేసేదానికి. అయితే మీరు ఫస్ట్ చూసినట్లయితే కనుక డిస్పైర్ అంటే మనకు లైక్ ఏమంటారు, అది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసి బాగా ఫెయిల్ అయిపోయాము, ఇంకా దాని మీద హోప్ ఏం లేకుండా ఉంటుంది కదా, సో దాన్ని మనం డిస్పైర్ అని యూస్ చేస్తాం. దాన్ని ఇక్కడ ఎలా ఇచ్చారో అయితే చూద్దామండి. ఫీలింగ్ దట్ దేర్ ఈజ్ నో హోప్ ఇక్కడ ఇచ్చారు కదా, సో దిస్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ అండి. ఆన్సర్ ఈజ్ డి అండి. నెక్స్ట్ చూడండి మెజిస్ట్రేట్ అంటే ఏం లేదండి, మనకు ఇది ఉంది కదా, జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ లేకపోతే జడ్జ్ కానీ మనకు ఏమంటారంటే మెజిస్ట్రేట్ అని యూస్ చేస్తారు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఈ అవుతుందండి. షట్టర్ అంటే మనకు 2 పీసెస్గా కట్ చేయడాన్ని షట్టర్ అని యూస్ చేస్తారు. ఇట్లా మూసేయడాన్ని లేకపోతే ఇలా 2గా కట్ చేయడాన్ని 2 పీసెస్గా స్మాల్ పీసెస్ కట్ చేసేదాన్ని మనం షట్టర్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి చూడండి టు బ్రేక్ సడన్లీ ఇంటూ స్మాల్ పీసెస్ ఈజ్ కాల్డ్ షట్టర్. నెక్స్ట్ చూడండి కార్ప్స్. ఇక్కడ మనకు కార్ప్స్ ఎలా యూస్ చేస్తాము అంటే, కార్ప్స్ అంటే మనకు జనరల్గా డెడ్ బాడీని కార్ప్స్ అని యూస్ చేస్తాము, జంతువుల డెడ్ బాడీని. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు సి అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి పెన్యూరీ. సో పెన్యూరీ అంటే ఏంటి? సో పెన్యూరీ అంటే మనకు ఏదైనా బాగా నిర్వీర్యమైన పరిస్థితి లేదంటే ఒక పేదరికంలో ఉండేది, ఏ నిస్సహాయత, ఇలా మీనింగ్లో వస్తుందండి పెన్యూరీ. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి చూసారంటే మీకు ఇక్కడ ఎఫ్ ఈజ్ ద ఆన్సర్. రెసిలియన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది లాస్ట్ బిట్. రెసిలియన్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు త్వరగా కోలుకోవడాన్ని మనకు రెసిలియన్స్ అని యూస్ చేస్తారు. లేదంటే మనకి ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళి త్వరగా దాన్ని క్విక్గా మనం గెయిన్ అవ్వడానికి లేకపోతే రికవర్ అవ్వడాన్ని మనకు రెసిలియన్స్ అని యూస్ చేస్తారండి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి చూడండి ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ ద డిప్రెషన్, ఇల్నెస్ ఆర్ మిస్ఫార్చ్యూన్ అని చెప్పారు కదా, సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. సో గైస్ నౌ వి ఆర్ ఇన్ ఎక్సర్సైజ్ నెంబర్ 6. ఎక్సర్సైజ్ నెంబర్ 6లో మా ఫస్ట్ వన్ ఏంటండి? సో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రే అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్ట్రే అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా ఒక గ్రూప్లో మనం పనిచేస్తూ ఒక ఏం లేకుండా ఏదో గుంపులో గోవిందలాగా పనిచేస్తూ అలా వెళ్ళిపోవడాన్ని మనకు స్ట్రే అని యూస్ చేస్తారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్ అండి. మూవ్ ఎయిమ్లెస్లీ అవే ఫ్రమ్ ఏ గ్రూప్. ఓకేనా, సో దట్ ఈస్ ద ఆన్సర్ ఎఫ్ అండి. నెక్స్ట్ చూడండి ట్రిఫెల్ అంటే మీనింగ్ ఏంటి? సో ట్రిఫెల్ అంటే ఏదైతే పెద్ద ఇంపార్టెంట్ కాదో దాన్ని ట్రిఫెల్ అని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎలా ఇచ్చారో చూద్దాం. సంథింగ్ దట్ ఈస్ నాట్ వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్ ఈజ్ కాల్డ్ ట్రిఫెల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి అఫోర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అఫోర్ట్ అంటే ఏం లేదు, సంథింగ్ హ్యాపెనింగ్, లేదంటే ఏదైతే మనం అనుకున్నామో ప్లాన్డ్గా ఆ ప్లాన్ అమలు చేయడం లేదా జరగడం, అది కంప్లీట్ అవ్వడం లేదా ఆ వైపుగా ప్రయాణం చేయడాన్ని ఎఫోర్ట్ అని యూస్ చేస్తాము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు బి అవుతుంది, హ్యాపెనింగ్, బీయింగ్ ప్లాన్డ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ చూడండి నెక్స్ట్ రివైవ్. సో రివైవ్ అంటే మనకు ఆల్రెడీ ఒక యాప్ కూడా ఉంది కదండి, రివైవ్ యాప్ మనకి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. సో రివైవ్ అంటే రీస్టోర్ టు లైఫ్ ఆర్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ రివైవ్ అనమాట. ఓకేనా, అండ్ సీ ద నెక్స్ట్ వన్ ప్రోటోకాల్ అంటే చాలా ఈజీ, ఆల్మోస్ట్ చాలా మంది తెలిసే ఉంటుంది. గవర్నమెంట్లో ఏదైనా ఒక సభలు సమావేశాలు ఏదైనా ఒకటి చేయాలి అంటే ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతారండి. అంటే ఎప్పుడు ఎవరు మాట్లాడాలి, ఎవరు ఎక్కడ నిలబడుకోవాలా, లేదా ఎవరు ఏ ప్లేస్లో కూర్చోవాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ కూడా ప్రోటోకాల్ అనేది, గవర్నమెంట్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూసారా ద అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్ గవర్నింగ్ అఫైర్స్ ఆఫ్ ట్రేడ్ అని ఇచ్చినారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ద లాస్ట్ వన్ ఈజ్ పిలేజ్.
సో ఇక్కడ పిలేజ్ అంటే ఏంటంటే జనరల్గా పిలేజ్ అంటే దోపిడీ అండి. ఇక్కడ ఎలా ఇచ్చినా చూడండి, పిలేజ్ లూట్, లూట్ అంటే లూటీ, ఓకే, లూట్ ఆర్ ప్లండర్ బై ఫోర్స్ అని చెప్పి ఇచ్చినారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద బిట్ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 7. ఎక్సర్సైజ్ నెంబర్ 7లో చూసినట్లయితే మనకు చూడండి కంట్రేరియస్ అని ఇవ్వడం జరిగింది. కంట్రేరియస్ అని చెప్పి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. కంట్రేరియస్లీ, ఓకేనా, కరెక్ట్ వర్డ్ కంట్రేరియస్లీ. కంట్రేరియస్లీ అంటే ఏంటంటే ఆపోజిట్ వేస్, అంటే డిఫరెంట్ వేస్, అపోజిట్ వేస్ అని అంటారు పర్ఫెక్ట్గా అయితే. సో దాన్ని మనకు ఎలా యూస్ చేస్తాం? ఆన్సర్ వచ్చేసరికి డి అండి. సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ చూడండి స్వేర్, ఓకేనా, స్వేర్. స్వేర్ అంటే ఏం లేదు, సడన్గా మనకు డైరెక్షన్ని మార్చడాన్ని మనకు స్వేర్ అని యూస్ చేస్తారు. ఆన్సర్ ఇక్కడే ఉంది చూడండి, ఏ. నెక్స్ట్ చూడండి ఆటోమైజ్. ఆటోమైజ్ అంటే మీనింగ్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇది వస్తుందండి ఆన్సర్. మనకు కన్వర్ట్ ఏ సబ్స్టాన్స్ ఇంటూ వెరీ ఫైన్ పార్టికులర్స్ అండ్ డ్రాప్లైట్స్ అని వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద బిట్ అండి. నెక్స్ట్ చూడండి గ్రానైట్. గ్రానైట్ అంటే ఏం లేదు, మనకు ఒక చిన్న బాంబు, అంటే చేత్తో పట్టుకొని విసిరే బాంబుని మనం గ్రానైట్ అని యూస్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన చూసారా ఎఫ్లో అదే. నెక్స్ట్ చూడండి గిగిల్. గిగిల్ అంటే ఏం లేదండి, మనం నవ్వడాన్ని గిగిల్ అంటారు. ఎలా ఎవరైనా వెక్కిరిస్తూ తదేకంగా నవ్వడాన్ని మనం గిగిల్ అని యూస్ చేస్తుంటాము. ఇక్కడ సీలో ఇచ్చిన చూడండి టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ క్వైట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే మనకు బాగా గాలి ఎక్కువతో గాలి వాన అని చెప్తుంటారు కదండి. సో బీభత్సమైన గాలి వాన ఇలా అంటుంటారు కదా, దీన్ని మనకు టెంపెస్ట్ అని అంటారు. ఇక్కడ చూడండి బీలో ఇచ్చున్నారు దాన్ని సేమ్. అండ్ సీ ద ఎక్సర్సైజ్ నెంబర్ 8. ఎక్సర్సైజ్ నెంబర్ 8లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎక్సర్సైజ్ నెంబర్ 8లో ఫస్ట్ వన్ ఏంటి, ఫార్లాన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఫార్లాన్ అంటే ఏం లేదు, లోన్లీగా ఉండడాన్ని మనం ఫార్లాన్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి డీలో ఇవ్వడం జరిగింది ఆ వర్డ్ డి. నెక్స్ట్ చూడండి నెటల్స్. నెటల్స్ అంటే ఏం లేదండి, మామూలుగా ఈ నెటల్స్ని నిటార్గా లైక్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది, ఒకే ఒక ప్లేస్లో ఉంటుంది అనుకుంటుంది, ఎక్కడో చదివినట్టు గుర్తు ఇది కూడా నాకు. నెటల్స్ అనేది మామూలుగా దాన్ని స్కార్పియన్ గ్రాస్ అని కూడా యూస్ చేస్తారండి. జనరల్గా స్కార్పియన్ గ్రాస్ అని యూస్ చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే మన గడ్డిలాగా ఉంటాయి, బట్ తేళ్ళు ఏ విధంగా కుడతాయో అదే విధంగా కుడుతుందండి గడ్డి. సో దాన్ని నెటల్స్, చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ గడ్డి కూడా. సో దాన్ని నెటల్స్ అని యూస్ చేస్తుంటాము. సో ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన చూడండి ఈలో ఉంది కదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ సీ ద నెక్స్ట్ వన్ ప్రెసిపైస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ప్రెసిపైస్ అంటే ఏం లేదు, మనకు నిటారుగా ఉండేటువంటి కొండని ప్రెసిపైస్ అని అంటారు. సో ఇక్కడ బీలో ఉంది చూసారా, ఎ వెరీ స్టీప్ క్లిఫ్ అని ఇచ్చున్నారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ బిట్ చూడండి ఇండిగ్నెంట్. సో ఇండిగ్నెంట్ అంటే ఏంటండి, ఇక్కడ ఇండిగ్నెంట్ అంటే యాంగ్రీ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ నాట్ ఫేర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి ట్రెపిడేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రెపిడేషన్ అంటే ఏంటి, ఫీలింగ్ ఆఫ్ ఫియర్, ఏదైనా భయపడటం, ఏదైనా యాంగ్జైటీగా ఫీల్ అవ్వడాన్ని మనకు ట్రెపిడేషన్ అని యూస్ చేస్తుంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ అవుతుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ కాపియస్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాపియస్లీ అంటే ఏంటి మీనింగ్ అంటే లార్జ్ క్వాంటిటీస్ని మనకు కాపియస్లీ అని యూస్ చేస్తుంటాము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు సి అండి. Okay, likewise we have to use అండి. And next one, see the exercise number 9. So pulsating, ఫస్ట్ వన్ వచ్చేసరికి పల్సేటింగ్. పల్సేటింగ్ అంటే ఏంటంటే మనకు ఇది వచ్చేసరికి ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాస్ట్ రిథమికలీ అండి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ అండి. నెక్స్ట్ చూసారా కిండర్డ్. కిండర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఏదైనా రిలేషన్ని మనం కిండర్డ్ అని యూస్ చేస్తాం. సో ఆన్సర్ ఇక్కడ జీలో ఇవ్వడం జరిగింది 2. సో 2 వచ్చేసరికి మనకు ఆన్సర్ ఏంటి, జీ. మట్టర్డ్. మట్టర్డ్ అంటే కొనగడాన్ని మనం జనరల్గా మట్టర్డ్ అని యూస్ చేస్తుంటాము. అయితే ఇక్కడ ఎలా ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ చూద్దాం, ఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది ఆన్సర్. సో ఇదే ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్
ఐసోలెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఐసోలెంట్ అంటే మనకు ఇక్కడ ఏంటి, ఐసోలెంట్ అంటే మనకు ఏదైనా రూడ్గా బిహేవ్ చేయడము, లేదంటే ఎక్స్ట్రీమ్లీ రూడ్ అండ్ షోయింగ్ లేక్ ఆఫ్ రెస్పెక్ట్ని మనకు ఐసోలేషన్ అని యూస్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు సి అండి. నెక్స్ట్ చూడండి హోవర్ అంటే ఏం లేదు, పైకి తేలేదాన్ని మనకు హోవర్ అని యూస్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, టు ఫ్లోట్ ఇన్ ద ఎయిర్ వితౌట్ మూవింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ర్యాప్చర్ అంటే ఏంటి, సో ర్యాప్చర్ అంటే మనకు ఫీలింగ్ ప్లెజర్ ఆఫ్ జాయ్ అండి, దాన్ని మనం ర్యాప్చర్ అని యూస్ చేస్తాం. ఏలో చూసారా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ లెట్స్ మూవ్ టు ద ఎక్సర్సైజ్ నెంబర్ 10. ఎక్సర్సైజ్ నెంబర్ 10లో కనుక వెళ్ళినట్లయితే మనము చూడండి రెక్టిట్యూడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. రెక్టిట్యూడ్ అంటే మామూలుగా ఏదైనా ఆనెస్టీ, నిజాయితీని మనం అలా యూస్ చేస్తుంటాము. ఇక్కడ ఎఫ్లో ఇచ్చారు చూసారా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దాట్, రెక్టిట్యూడ్ ఎఫ్. నెక్స్ట్ బ్యాటర్డ్ అంటే ఏంటండి, బ్యాటర్డ్ అంటే మామూలుగా ఏదైనా సంథింగ్ ప్రాబ్లం వల్ల మనకు ఏదైనా గాయాలు తగిలితే దాన్ని బ్యాటర్డ్ అని యూస్ చేస్తారు. ఇక్కడ చూసారా జీలో ఉంది చూడండి, ఇంజర్డ్ బై రిపీటెడ్ బ్లోస్ ఆర్ పనిష్మెంట్ అంటే ఏదైనా కొరడాతో అట్లా కొట్టినప్పుడు రిపీటెడ్గా మనకు బొబ్బలు వేసిపోతాయి కదా, సో దాన్ని ఆ విధంగా ఇంజూర్ అవుతారు కదా, దాన్ని బ్యాటర్డ్ అని అంటారంట. ఆన్సర్ అనేది జీ అవుతుంది. నెక్స్ట్ చూడండి సబ్సిస్టెన్స్ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ సబ్సిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఇక్కడ మెయింటైనింగ్ అవుతుందండి, మెయింటైనింగ్ ఆర్ సపోర్ట్ సమ్ వన్ సెల్ఫ్ అని చెప్పి, సపోర్టింగ్ వన్ సెల్ఫ్ ఎస్పెషలీ అట్ ఏ మినిమల్ లెవెల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద థర్డ్ వన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి హెచ్ అవుతుంది. నెక్స్ట్ షోర్లీ అంటే మీనింగ్ ఏంటి, సో షోర్లీ అంటే మనకు బ్యాడ్ టెంపర్డ్ లేదంటే ఏదైనా కోపం రావడానికి షోర్లీ అని యూస్ చేస్తాం. ఇక్కడ ఈలో ఉంది కదా, సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి హెజర్డ్ అంటే ఏంటి మీనింగ్, హెజర్డ్ అంటే మనకు డేంజర్ లేదా రిస్క్ని మనం హెజర్డ్ అని యూస్ చేస్తాము. సో మొదట్లోనే ఇచ్చారు చూసారా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి కన్సెంట్ అని ఇచ్చున్నారు. కన్సెంట్ అంటే మనకు ఒక అగ్రిమెంట్ని కన్సెంట్ అని యూస్ చేస్తాము. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు బి అవుతుందండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 11లో వచ్చేసరికి మనకు మిస్టరీ అని ఉంది. మిస్టరీ కాదు మిస్టరీ, ఓకేనా. సో మిస్టరీ అంటే ఏంటి, మనకు జనరల్గా తెలుసు ఏదైతే ఒక విషయం ఎవరికి తెలియకుండా ఓకే అది చిక్కుముడిలాగా ఉంటుందో దాన్ని మిస్టరీ అని యూస్ చేస్తాం, అంతేనా. సంథింగ్ స్ట్రేంజ్ ఆర్ అన్నోన్ విచ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అండర్స్టూడ్ ఈస్ కాల్డ్ మిస్టరీ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఎఫ్ అవుతుంది. పోర్టబిలిటీ అంటే ఏంటి, తేలిగ్గా మనం ఏదైనా మోసుకోపోగలిగితే దాన్ని మనం పోర్టబిలిటీ అంటారు కదా, లైక్ పోర్టబుల్ టీవీ అలా ఉంటుంది కదండి. సో కాబట్టి ఇక్కడ ద ఎబిలిటీ టు బి ఈజీలీ క్యారీడ్ ఆర్ మూడ్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సి అవుతుంది. నెక్స్ట్ చూడండి బిట్ నెంబర్ డి, ఫ్లోరా అండ్ ఫ్యూనా అని చెప్పి అని ఇవ్వడం జరిగింది. అంటే ఏం లేదు ఇక్కడ, ఫ్లోరా అంటే మనకు వృక్షజాలాన్ని మనకు ఫ్లోరా అని యూస్ చేస్తారు, జంతుజాలాన్ని మనకు ఫ్యూనా అని యూస్ చేస్తారు. అయితే ఫ్యూనా అంటే మనకు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసరికి డి అవుతుంది. మ్యాంగిల్డ్ అంటే ఏంటి ఇక్కడ, సో మ్యాంగిల్డ్ ఆర్ మింగిల్డ్ అని యూస్ చేస్తుంటారు. అంటే మనకు ఏదైనా అంగవికలాంగులుగా మారిపోవడం, అంటే హ్యాండిక్యాప్డ్గా మారిపోవడం, ఏదైనా ప్రాబ్లం వల్ల, ఏదైనా సంథింగ్ యాక్సిడెంట్ వలన, లేదంటే అందవికారంగా మారిపోవడం, ఇలాంటి అంటే ఒక ఫిగర్ని డిస్ఫిగర్ అయిపోవడం అనమాట. సో దీన్ని మనం ఇలా యూజ్ చేయవచ్చు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ అవుతుందండి. ఆన్సర్ వచ్చి ఏ అవుతుంది. నెక్స్ట్ చూడండి స్ట్రెన్యూస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్ట్రెన్యూస్ అంటే మామూలుగా ఏదైనా ఒక డిఫికల్ట్గా ఏదైనా ఉంటే దాన్ని స్ట్రెన్యూస్ అని యూస్ చేస్తారు. అంటే చాలా కష్టంతో కూడుకున్న దాన్ని స్ట్రెన్యూస్ అని యూస్ చేస్తారండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఎదురుగానే చూస్తారా, రిక్వైరింగ్ ఆర్ యూజింగ్ గ్రేట్ ఎఫర్ట్స్ ఆర్
ఎగ్జాషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో దిస్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ అండి డ్రోన్ అంటే మనకు ఎలక్ట్రానిక్ కెమెరాది అది కాదండి. డ్రోన్ అంటే జనరల్గా మనకు మగ తేనెటీగని మనకు డ్రోన్ అని యూస్ చేస్తారు. సో కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి జీ అండి. అండ్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 12th ఎక్సర్సైజ్ అండి. ఈ 12th ఎక్సర్సైజ్లో చూస్తే మనకు ఎక్స్ట్రేనియస్ అంతేనా. ఎక్స్ట్రేనియస్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రేనియస్ అంటే మామూలుగా రెలవెంట్ కాందాన్ని ఎక్స్ట్రేనియస్ అని యూస్ చేస్తారు. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి బి. లియోనసీ అంటే మీనింగ్ వచ్చేసరికి మనకు లైక్ ఏదైనా మ్యాడ్నెస్గా బిహేవ్ చేయడం, లేదంటే అంత మబ్బుగా మారిపోయి అసలు ఏం అర్థం కాని దిమ్ముగా అయిపోవడం, ఇలా దీన్ని మనకు లియోనసీ అని యూస్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన చూడండి డీలో ద స్టేట్ ఆఫ్ బీయింగ్ లియోనాటిక్, కావాలంటే చూడండి లియోనాటిక్ ఇక్కడ సిమిలర్ వర్డ్ కూడా ఇచ్చినారు. కాబట్టి ఇది ఈజీ టు ఈవెన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆల్సో అండి. నెక్స్ట్ చూడండి ప్రిసైజ్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రిసైజ్లీ అంటే మీనింగ్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా అనేది యూస్ చేస్తామండి జనరల్గా. ప్రిసైజ్లీ అంటే ఖచ్చితంగా. ఇక్కడ ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి వెతుకుతాం. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, అదే మనకు ఖచ్చితంగా మీనింగ్లో వస్తుంది కదా. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఎఫ్ అండి. నెక్స్ట్ చూడండి హెరాంగ్ అని చెప్పి హెరాంగ్ అని యూస్ చేస్తారు. హెరాంగ్ అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే అండి, ఒక లెంగ్తీ అగ్రెసివ్ స్పీచ్ని మనకు హెరాంగ్ అంటారు. అంటే ఏదైనా ఒక దాని గురించి అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, లెంగ్తీగా ఎక్కువసేపు దాని గురించే మాట్లాడుతుంటే దాన్ని హెరాంగ్ అని యూస్ చేస్తారు. ఆన్సర్ వచ్చేసరికి మనకు హెచ్లో ఉంది. సో హెచ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మనకు వర్లింగ్ అంటే ఏం లేదు, గిరగిరా తిరగడాన్ని మనం వర్లింగ్ అని అంటారు. ఆన్సర్ ఏలో ఉంది చూడండి. టర్నింగ్ అరౌండ్ ఈజ్ కాల్డ్ వర్లింగ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ చూడండి వర్బల్ అంటే మీనింగ్ వచ్చేసరికి జస్ట్ జనరల్గా అయితే చలించడాన్ని, ఓకే, కదలడాన్ని వెబల్ అని యూస్ చేస్తాము. అయితే ఇక్కడ ఎలా ఇచ్చారనేది చూద్దాం. టు షేక్ ఆర్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ఈజ్ కాల్డ్ వెబల్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ సి అండి. సో గైస్, ఈ విధంగా మనకు ఎగ్జామ్లో మీకు మ్యాక్సిమం వీటిలోనే రావచ్చు అని చెప్పి నేను గెస్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే టెక్స్ట్ బుక్లోనే మ్యాక్సిమం అనేది వొకాబులరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ ప్లీజ్ టెల్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ అండ్ you to your friends and family members, and you just ask them to subscribe our channel. Thank you so much, and we shall meet in the next video. Thank you so much.